పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రభువా, ఆయన గూర్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని ప్రభువా, లేఖన భాగంలోని మర్మములను మేము విశేషముగా ధ్యానిస్తూ ఉంటుండగా నీ యొక్క శక్తి చేత బలము చేత నింపి సులభమైన రీతిలో దేవుని మేము అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ వాక్కులో ప్రయాణించడానికి సహాయం చేస్తూ చేరవచ్చినటువంటి ప్రేమిడులను దీవిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావములు పొందగలరని యేసునామమున వేదిక ఉంచున్నాము తండ్రి, ఆమేన్. మహాదేవుడికి పరిశుద్ధాత్మ తండ్రి కుమార త్రియేక దేవుని పేరట దేవునికి మొదటిగా నిండు వందనాలు తెలియపరుస్తూ చేరవచ్చిన పరిశుద్ధ సంఘం అంతటి కూడా దేవుని పేరట మీకు శుభ వచనాలు తెలియపరుస్తున్నాను. మరొక్కసారి మీకందరూ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీస్సులు నిండుగా మెండుగా దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఈ ఘనమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి మిగతా చైర్మన్స్ అందరూ కూడా, మరి మా తోటి సేవకులకు మరి మా నిండు వందనాలు తెలియపరుస్తూ వారు కూడా శుభములు తెలియపరుస్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి అంత మాత్రమే కాకుండా మరి సంఘ నాయకులు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, చిన్న బిడ్డలు మీకు కూడా పేరు పేరున శుభవచనాలు ఈ నూతన సంవత్సరం, నూతన విశ్వాస దినమందు మీకు ప్రత్యేకముగా తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ఈ వారం ఈ దినం ప్రాముఖ్యమైనటువంటి అంశం పెద్దల ద్వారా మనము పొంది ఉన్నాం. విమోచన కొరకైన ప్రత్యక్షత, రెవల్యూషన్ ఫర్ లిబరేషన్, లిబరేషన్ థియాలజీ మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. విడుదల శాస్త్రం, విడిపించబడే శాస్త్రం. విమోచన, విడుదల ఎందులో నుంచి మనకు కావాలి? ఏ వ్యక్తి అయితే పాపపు బంధములో, పాపపు చీకటిలో ఆయన బంధించబడి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, జీవితం అంతా చీకటి అయిపోయినప్పుడు, శూన్యమైపోయినప్పుడు ఆయనకు ఒక విడుదల కావాలి, రివల్యూషన్ కావాలి. విడుదల చేయడానికి, విడిపించడానికి దేవాది దేవుడు మరి ఆ యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చున్నాడనే సత్యం మనకందరికీ తెలిసిన విషయమే. ఒక నేరం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి చెరసాలలో వేసినప్పుడు ఆ న్యాయాధిపతి వచ్చి ఆ యొక్క లీగల్ పేపర్స్ ఇస్తూ బయటికి తీసుకుని రావడం. పాపము చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చెరలో వేయడం, మన పక్షంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పాప పరిహార పత్రాలు తీసుకుని వచ్చి దేవుని చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేస్తూ మనలను, నిన్ను నన్ను ఆయన విడిపించాడు. అదే విమోచన. విమోచన అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు, బ్రతుకంతా దుర్లభం అయిపోయినప్పుడు, చేతగాని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే చొరవ తీసుకొని మనల్ని ప్రేమిస్తూ, నా కుమారుడా నేను ఉన్నానంటూ విడిపించేదే విమోచన. పాపపు చీకట్లో, బంధకాల్లో, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యక్షత అంటే కనిపించుట, ప్రత్యక్షం కావడం, దేవుడు, మానవుడు, లోకం, ఇదే ప్రత్యక్షత. దేవుణ్ణి ఎరగడమే దేవునికి మానవునికి గల సంబంధం
గురించి తెలుసుకోవడమే ప్రత్యక్షత. దేవుడు తనకు తాను పరిశుద్ధుడైన దేవుడు పాపుల కొరకు దిగి రావడమే ప్రత్యక్షత. క్రైస్తవ విశ్వాసానికి ఆధారం దైవ ప్రత్యక్షత. దైవ ప్రత్యక్షత మన మీదకి వచ్చింది కనుక మనం యేసు క్రీస్తును విశ్వసించాం. ఈ ప్రత్యక్షత రెవల్యూషన్ 4 విధాలుగా ఉన్నాయి. సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేకమైన ప్రత్యక్షత, కొనసాగుతున్న ప్రత్యక్షత, అంతిమ ప్రత్యక్షత. జాగ్రత్తగా మనము వినాలి. జాగ్రత్తగా దేవుని మాటలు హృదయంలో జొచ్చుకొని పోతే ఇక పాపము చేయడానికి కానీ, పాపపు ఆ చీకట్లో బంధకాలు ఉండడానికి కానీ మనకు అటువంటి స్థితి దేవుడు కలుగు చేయడు. మొదటిగా సాధారణ ప్రత్యక్షత. ప్రకృతి ద్వారా, సృష్టి ద్వారా. అందుకే 19వ కీర్తనలో ఏముంది? ఆకాశంలో దేవుని మహిమను ప్రచురిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చినటువంటివే. దేవుడి ప్రత్యక్షత వాటిని చూస్తే మనకు కనిపిస్తుంది. థామస్ అక్వినాస్ అనే పండితుడు 13th సెంచరీలో ఆయన అంటాడు, ప్రకృతిని మీరు అనుభవిస్తూ, ప్రకృతిలో మీరు జీవిస్తూ, ప్రకృతిని మీరు పొందుకున్నప్పుడు ఎలా కూడా దేవుని జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షతను మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు అంటే నీవు ప్రకృతిని అనుభవించాలి, సృష్టిని అనుభవించాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము పొందుకోవడానికి దేవుడు సాధారణ ప్రత్యక్షతగా చరిత్రలో నుంచి దేవుణ్ణి మనము చూస్తూ ఉంటున్నాం. మరి రెండవ ప్రత్యక్షతను చూస్తే ప్రత్యేకమైన ప్రత్యక్షత. కొందరికి దేవుడు ప్రత్యేకమైనటువంటి కాలాల్లో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, ప్రత్యేకమైనటువంటి మనుషులకు ఆయన కనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఏం చేస్తున్నాడు? ఆయన గొర్రెలు మందలు వేస్తూ ఉంటుండగా దేవుడి స్వరం, దేవుడి మాటలు వినపడడం, ఆ మండుచున్న పొదలో నుంచి వాక్యము రావడం, ఆ మోషేకు ఆ ప్రత్యేకమైన స్థలంలో దేవుడు కనపడ్డం. అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకు, దావీదు, అపోస్తలుడైన పౌలుకు దేవుడు కనిపించడం, దాని ప్రత్యేకమైన ఆ ప్రత్యక్షత అని అంటూ ఉన్నాం. నెంబర్ 3, కొనసాగుతున్న ప్రత్యక్షత. కంటిన్యూయేషన్ రెవల్యూషన్. ఇది కొనసాగుతూ ఉంది. దేని ద్వారా? బైబిల్ ద్వారా, ప్రవక్తల మాటల ద్వారా, అపోస్తలుల బోధన ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, పాటలు పాడటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, మరి సంఘ గురువులు, సంఘ బోధకులు ఆ వాక్యాన్ని విత్తుట ద్వారా ఇది కొనసాగుతున్నటువంటి ప్రత్యక్షత. నీ బైబిల్ చూస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని హృదయంలో పెట్టుకొని ఉన్నావా? అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షము అవుతూ ఉంటున్నాడు. దీన్నే మనము కంటిన్యూషన్ రెవల్యూషన్ అంటున్నాం. నెంబర్ 4, అంతిమ ప్రత్యక్షత, ఫైనల్ రెవల్యూషన్. అంతిమ ప్రత్యక్షత అంటే రెండవసారి రావడం. రెండవసారి ఆ ప్రభు వచ్చినప్పుడు ఇక విశ్వాసులు కానీ, ప్రభునందు నిద్రించిన వారు కానీ వారందరూ కూడా ప్రభును కన్నులారా వారు చూస్తారు. తర్వాత ఆయన ప్రత్యక్షతలన్నీ కూడా సంపూర్ణమవుతాయి. 4 విధములైనటువంటి ఈ యొక్క కనపడే విధానం. మొదటిగా అనుకున్నాం సాధారణ ప్రత్యక్షత, రెండవది ఆ ప్రత్యేకమైనది, మూడవది కొనసాగుతున్నది, 4వది చివరి ప్రత్యక్షత. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు,
మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మి విశ్వసించడమే క్రైస్తవ జీవితానికి ఇదొక పునాది, ఇదొక మూలం అంటూ దైవ వాక్యం మనకు తేటగా బోధిస్తూ ఉంది. మరి చదవబడిన లేఖన భాగాల్లో చూస్తే యెషయా గ్రంథం 61 చాప్టర్, ఆ చాప్టర్ మొదటి నుంచి ఆ 10 వచనాలు అన్నీ కూడా ప్రతి వచనంలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క స్వరూపాలు, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు. చూడండి, మొదటి వచనంలో ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇది దీని ట్రినిటీ అంటున్నాం. నెంబర్ 1 ప్రభు దేవుడు, ఆత్మ పరిశుద్ధాత్మ, నా అనగా యేసు ప్రభు. ఈ యెషయా గ్రంథం అంతా కూడా ప్రాఫెటికల్ బుక్. ఐజయా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు ప్రవచిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాటలు సాక్షాత్తు యేసు ప్రభు గురించి ఆయన రాస్తున్నాడు మాటలు. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం సువార్త పాఠం కూడా చదువుకున్నాం కదా, దాని నజరేతు మేనిఫెస్టో అంటారు. అంటే ఈ యెషయా గ్రంథం ఆ యొక్క సువార్త పాఠం సేమ్ టు సేమ్. బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని, బలహీనులను మరి హితవత్సరం, నేను వారిని విడిపించడానికి వచ్చా, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి వచ్చా. హితవత్సరం, హితవత్సరం అంటే తెలుసా ఎవరికైనా? సునాద సంవత్సరం. హితవత్సరం అనగా 50 years. యూదుల యొక్క సాంప్రదాయంలో 50 సంవత్సరాలకు ఒకసారి ఒక గొప్ప హితవత్సవం అనే పండుగ. అంటే ఆ 49 సంవత్సరాలు ఎవరైనా ఆ బీద పేద యూదుడు, ఆ ధనవంతుడైనటువంటి ఆయన ఈ పేదవాడి యొక్క భూమి కానీ లేదా అప్పులు కానీ ఏదైనా బలవంతంగా తీసుకున్నట్లయితే ఆ 50 సంవత్సరం రోజున విడుదల కలుగుతుంది. వారి భూమి, వారి పంటలు వారికి తిరిగి ఇచ్చి వేసే ఆ దినాన్ని హితవత్సరము ప్రకటించడం. హితవత్సరము ఆ 49 సంవత్సరం దాటిన తర్వాత వచ్చేది హితవత్సరపు పండుగ. ప్రభు ఆత్మ నా మీదికి వచ్చింది, నేను సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క గుణగణాలను, దేవుని రాజ్యాన్ని గురించి బోధించడానికి ప్రభు నాకు అనుమతిని ఇచ్చున్నాడని, పరిచర్య చేయడానికి అనుమతిని ఇచ్చున్నాడని ప్రభు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఆధ్యాత్మికంగా, శరీరపరంగా, మానసిక పరమైనటువంటి ఎటువంటి సమస్యల్లో బాధల్లో ఉన్నా ప్రభు నీకు విడుదలనిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో కూడా మనము చూస్తాం. 4వ వచనం, పాడైపోయిన స్థలములను, ఆ దిబ్బలుగా ఉన్నటువంటి తిరిగి ఆ స్థలాన్ని కడతారు. అనగా పాడైపోయిన స్థలం ఏంటంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే అశ్షూరీయులు, బబులోనీయులు వారు వచ్చి యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేశారు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరాల ప్రాంతంలో ఆ ఇరు వర్గాల వారు, అశ్షూరీయులు అంటే మానసికులు ఒకవైపు, కొంతకాలం తర్వాత ఈ బబులోనులు వారు దాని యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేసి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, తిరిగి మీరు కట్టబడతారు. కోరెషు రాజు ద్వారా 519లో వారు చెరలో నుంచి బయటకు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు యేసు ప్రభువు గురించి. సేమ్ టు సేమ్ లూకా అండ్ ఐజయాలో మీరు పక్కన పెట్టుకొని చదువుకోండి. యేసు క్రీస్తు వారు అక్షరాలన్నీ రెడ్ లెటర్స్తో ప్రింట్ అయి ఉన్నాయి. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ రాస్తున్నాడు కదా, యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. యేసు ప్రభువుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? సినగోగు సమాజ మందిరంలోనికి వెళ్ళడం. సమాజ మందిరాల్లో
ఈ దినాల్లో చర్చెస్ గల్లీ గల్లీకి ఎట్లున్నాయో అక్కడ యూదులు 10-15-20 ఫ్యామిలీస్ కలిసి దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పేవారు, దేవుని బహుగా గణపరిచేవారు. యేసు క్రీస్తు కూడా తన వాడుక చొప్పున అలవాటు చొప్పున వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి యాజకుడు, అక్కడున్నటువంటి దైవ సేవకుడు ఒక ప్రవక్తల పుస్తకం ఇచ్చి చదువు బాబు అన్నప్పుడు 61వ అధ్యాయం ఇచ్చింది ఆయనప్పుడు. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అందులో అతను యేసుక్రీస్తు చదివిన మాటలు కూడా హితవత్సరము ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను. చెరసాలలో ఉన్నవారిని, గుడ్డి వారిని, బలహీనులను, ఎవరైతే కళ్ళు ఉండి కూడా ఆధ్యాత్మికంగా చూడలేని ఆ స్థితిలో ఉన్నప్పుడు వారికందరికీ నేను విడుదలను ఇస్తానని దేవుని మాటలు మనకు సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రకటన గ్రంథం గురించి, ప్రకటన గ్రంథం దానికి ముందు మీకు నేను ప్రకటన గ్రంథం గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం అనగానే మనకందరికీ చాలా భయం, ఎవరికి కూడా సరిగా అర్థం కాని గ్రంథం. ప్రకటన గ్రంథం కొన్నిసార్లు గురువులకు కూడా, మాకు కూడా కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులు, మేము ఎన్నో బుక్స్ ఎన్నో చదివో ప్రార్థించో దేవుని అడుగో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి ముందు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దానియేలు గ్రంథం చదవాలి, యెహెజ్కేలు గ్రంథం చదవాలి, జకర్యా గ్రంథం చదవాలి, యూదా పత్రిక చదవాలి, ఫైనల్గా ప్రకటన గ్రంథం చదవాలి. అప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్స్లో మీరు పాస్ అవుతాయి. ఈ సబ్జెక్ట్స్లో ఆ బుక్స్ అన్ని అర్థమవుతే మీకు ఈజీగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 22 చాప్టర్స్. వాటి గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. ప్రకటన అంటే ప్రకటించేది. ఒక గొప్ప వ్యక్తి మన ప్రాంతంకి వస్తున్నాడంటే, లేదా ఒక గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడంటే ఏం చేస్తారు? ఆటోలు తీసుకోవడం, ట్రాక్స్ పంచడం, మైకులో చెప్పడం, ప్రకటించడం. పలానా గొప్ప బోధకుడు వస్తున్నాడు, పలానా గ్రౌండ్స్కు మీరు రండి. లేదా గ్రామాలను చూస్తే ఏదైనా లీడర్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నారంటే ఆ గ్రామ పోలీస్ ఆ డబ్బు తీసుకొని చుట్టూ గ్రామం అంతా తిరిగి ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎవరెవరు? ఒకరు యోహాను, మరొకరు యేసు ప్రభు. ప్రకటన అనగా దాని గ్రీకు భాషలో అపోకలిప్స్ అంటే ముసుగు తొలగించుట, టు ఓపెన్, క్లియర్గా చూడడం. అది వరకు ముసుగు ఉంది. ఒక శిల్పకారుడు ఒక విగ్రహం చెప్పినప్పుడు దాని యొక్క ఇనాగ్రేట్ చేయాలంటే ఆ పెద్ద మనుషులు అందరూ వచ్చేదాకా దాని మీద ఏం చేస్తారు? ముసుగు వేసి ఉంచుతారు. తర్వాత ఆ సభ జరుగుతున్న టైంలో జాగ్రత్తగా వినండి, ప్రకటన గ్రంథం మళ్ళీ దొరకదు. ఆ ముసుగు తొలగించినప్పుడు క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మాట యేసు ప్రభుది, వ్రాత ఎవరిది? యోహానుది. ఆ మాట ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు చెబుతూ ఉన్నాడు, యోహాను రాస్తూ ఉన్నాడు. ఇది చరిత్రాత్మక గ్రంథము, ఇది ప్రవచన గ్రంథము, ఇది భవిష్యత్తు గ్రంథము. బాగా వినాలి మాటలన్నీ. చరిత్రలో ఈ గ్రంథం ఉంది. ప్రవక్తలు ప్రవచించారు గ్రంథం గురించి. మరి ఇది చాలా బలంగా ఫైనల్గా అది మనకు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు నెరవేర్పు కూడా ఇందులో మనకు ఉంది.
క్రీస్తు శకం 91, 96 ఆ సంవత్సరములో ఎవరు రాస్తున్నారు? యోహాను భక్తుడు. యోహాన్ అంటే శిష్యుడైన యోహాన్. యేసుక్రీస్తు వారు సిలువలో ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకం 27వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజున. అప్పటికి చాలా యంగ్ బాయ్. ఎవరు? యోహాన్. మహా అంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. క్రీస్తు 24 నుంచి 91, 95 వరకు కౌంట్ చేయండి. ఆ టైంకి ఏమైపోయాడైనా కురువృద్ధుడైపోయాడు. ఇంచుమించు 100 yearsలో ఈ వాక్యాన్ని, ఈ మాటలను ఆయన రాస్తున్నాడు. యోహాను జీవితం చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా యేసు క్రీస్తు యొక్క చెప్పిన మాటలను వింటూ, బాబు ఇదిగో ఆమె నా తల్లి నువ్వు చూడాలన్నప్పుడు తల వంచి ఆమె జీవితకాలం అంతా, ఆమె కూడా 101 సంవత్సరాలు జీవించింది మరియమ్మ. తల్లినిగా పెట్టుకుంటూ ఆయన సేవ చేస్తున్నారు. ఈయనను పద్మాసు ద్వీపము, మధ్యధరా సముద్రం దగ్గర ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఆ యెరూషలేము నుంచి ఇంచుమించు 50-60 కిలోమీటర్స్ ప్రాంతంలో ద్వీపాలు ఉన్నాయి. ఐలాండ్స్ అంటారు కదా. అక్కడ అంటే చుట్టూ నీరు ఉంటూ మధ్యలో జంగల్, మన భాషలో ఇప్పుడు ఈ మధ్య అది చాలా ఒక సిటీగా ఉందని నేను విన్నా. అక్కడికి ఎందుకు వేయాలరా అని ఆలోచన చేస్తే, అప్పట్లో డొమోషన్ అనే చక్రవర్తి ఉన్నాడు, రోమా చక్రవర్తి. అంతకుముందు కూడా ఆది సంఘ క్రైస్తవులను నీరో చక్రవర్తి, మరి డొమోషన్ చక్రవర్తి చాలా హింసలు పెట్టారు. కారణం ఏంటంటే, ఆ రాజు వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ధూపం తీసుకొని ధూపం వేసి ఆయనకు దండం పెట్టి, నీవే దేవుడవు, నీవే ప్రభుడవు, నీవు తప్ప ఎవరు లేరు అని ఆయనను ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన వారికి మాత్రమే ఆ ప్రభుత్వం, ఆ రాజులు ఏమనేవారు కాదు. వీరంతా బలమైన క్రైస్తవులు కదా, యేసునందు బలమైన విశ్వాసులు కదా. కొంతమంది ఆయన నిరాకరించారు. ఆ పద్ధతిని నిరాకరించినప్పుడు వారందరి చిత్రహింసలు చేసి చంపడం జరిగింది. యోహాను ఎన్ని చిత్రహింసలు చేసినా ఆయన చనిపోలేదు కనుక ఆయనను తీసుకెళ్ళి పద్మాసు దీపంలో వేద్దామని అక్కడ వేయడం జరిగింది. అది చరిత్ర. తిండి తిప్పలు లేకుండా వానకు, ఆ ఎండకు తడిచి ఆయన ఘోరంగా చనిపోతాడని తలంచారు. కానీ ఆయనలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు ఏది చెబితే అది ఆయన చేస్తున్నాడు కనుక మరి ఆయన రాస్తున్నటువంటి యొక్క చివరి పుస్తకం, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకు మొత్తం బైబిల్? 66 బుక్స్. 65 పుస్తకాల్లో మీరు పాస్ అయితేనే 66వ పుస్తకంలోనికి ప్రమోట్ అవుతారు. 65 పుస్తకాలు బ్రాంచెస్ తీగలవుతే ఈ చివరి పుస్తకం ఇది ఒక పెద్ద పిల్లల ఒక ముద్దుడు, ఒక కాండము. అవన్నీ ఈ కాండం మీదనే బేస్ అయి ఆధారమై పడి ఉన్నాయి 65 పుస్తకాలు. అందుకే ప్రకటన గ్రంథం చాలా పవర్ఫుల్ గ్రంథం అని నేను చెప్తుంటా. ఇది దర్శనాల గ్రంథం. ఇందులో అనేకమైనటువంటి విషయాలు, సంగతులు ప్రభు వ్రాయించినట్టుగా మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. అదే మాత్రమే కాకుండా ఈ యొక్క గ్రంథంలో చాలా అలంకారాలు ఉన్నాయి. అలంకారాలు అంటే ఒకదానితో మరొకటి పోల్చి చెప్పడం. అరే ఈ అమ్మాయి చక్కగా కోకిలాగా పాడుతుంది, ఆ పిల్ల కోకిల కాదు అంటే కోకిలతో వర్ణించడం.
ఈ అబ్బాయి చాలా నల్లగా ఉన్నాడు, కాకిలాగా. కాకే కాదు, కాకితో పోల్చి చెప్పడం. అంకెలు కూడా కదా, యూదులో కూడా అంకెలతో పోల్చారు. ఏదో అంకెలు ఏమున్నాయి? 7 అనే ఆ సంఖ్య 54 టైమ్స్ ఉంది బైబిల్లో, ఈ ప్రకటన గ్రంథంలో. యూదులకు పరిపూర్ణమైనటువంటిది 7 అనే సంఖ్య. 7 కాకుండా 666, 24 మంది పెద్దలు, 1,44,000 మంది పరిశుద్ధులు. ఈ విధంగా అంకెలు సంఖ్యలు. మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంటాం కదా, 100 6 100 నేను రాను, 100 6 కాదు, 6 100 కాదు. కానీ ఎందుకంటున్నావు? అలంకారం. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ అలంకారాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఇవన్నీ కూడా దర్శనాలతో కూడినటువంటి ఒక ఆ పుస్తకముగా మనము తేటగా గమనిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇందులో ఈ 22 అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం ఆది నుంచి అంతము వరకు, లేదా ఆది నుంచి ఆ క్రియను కొనసాగించేవాడు యేసుక్రీస్తు. ఆయనే హీరో. ఫస్ట్ చాప్టర్ అంతా ప్రభుని గురించి ఉంది. బిగినింగ్ నుంచి ఉన్నాడు, ఎండింగ్ వరకు ఉన్నాడు. కర్త కర్మ క్రియ అంతా ఆయనదే. ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక ఈయన ఫస్ట్ చాప్టర్లో హీరో అని మనము అంటున్నాం. మరి 2-3 చాప్టర్లో ఆ హీరోకి ఒక సైన్యం ఉంది, ఆర్మీ ఉంది. ఆయన మేజర్ అయితే ఆర్మీ ఎవరు అంటే ఆ సంఘము, నీవు నేనే. 2-3 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఆ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు 7 విధాలుగా దేవుడు రాస్తున్నటువంటి ఆ మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 4-5 అధ్యాయాల్లో పరలోకములో ఈ హీరో అనేటువంటి యేసు ప్రభు చేసే పని ఏంటి? తర్వాత 6-18 అధ్యాయంలో భూమి మీద ఏమి జరుగుతూ ఉంది. ఇది చాలా కష్టమైనటువంటి మాటలు అక్కడ మనకున్నాయి. భూమి మీద జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటివి, ఆ బూరలు, ఆ తెగుళ్ళు, ఆ తీర్పులు, ఆ యొక్క కష్టం, ఆ యొక్క శ్రమ అంతా కూడా 6-18 వరకు మనకు కనిపిస్తుంది. 19వ అధ్యాయము యేసు క్రీస్తు వారి యొక్క సెకండ్ కమింగ్. మీకు ఇంట్లో నీళ్ళు ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు టీవీలు బంద్ చేసి ఇది పరిశీలన చేసి చదవండి, ధ్యానిస్తూ చదవండి. బైబిల్ చదువుతూ ఉంటే ఎంతో మధురంగా మీకు అనిపిస్తుంది. 19 చాప్టర్లో ప్రభు రాకడ గురించి భక్తుడు ఆ చాప్టర్ అంతా ఆయన గురించి రాశాడు. మరి 20-22 వరకు నిత్యత్వములో, ఆ మహిమ రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో, ఆ దేవుని కుటుంబంలో, దేవుని యొక్క సమూహంలో ఏ విధంగా ఉంచింది అన్నది ఇక్కడ అద్భుతంగా భక్తుడు రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ క్లుప్తంగా ఈ 22 చాప్టర్స్ ఈ ప్రకటన గ్రంథం గురించి మనము తెలుసుకున్నాం. మనకు కావాల్సింది ఇందులో ప్రాముఖ్యమైనది మొదటి అధ్యాయాన్ని బాగా మనము పరిశీలన చేసుకుంటూ చదవవలసిన అవసరత ఉంది. మరి 5వ అధ్యాయంలోనికి వస్తే ఇక సువార్తల పాఠము, మొదటి పాఠం కలిపి చెప్పుకున్నాం, 2 సేమ్ అని. ఇక మనకున్నదంతా 5వ అధ్యాయము పత్రికల పాఠము ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక కాగితపు చుట్ట, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ చర్మముతో, పెప్పరోస్ అనే యొక్క పదములో నుంచి
ఈ కాగితము పేపర్ రావడం, ఆ పేపర్ కూడా చాలా అద్భుతమైన పేపర్. అది చర్మపు చుట్టలాగా ఒక సుగంధ ద్రవ్యాలతో లేదా ఒక మైనముతో ఆ అక్షరాలన్నీ రాసి చుట్టి ఉంచేవారు. ఆ ప్రభువుకు ఆ చుట్ట, ఆ ముద్రలు విప్పడం, సీల్ తీయడం. ఒక్కొక్కసారి గవర్నమెంట్ వారు వచ్చి కొన్ని ఆఫీసులకు కొన్నింటికి సీల్ వేస్తారు. ఎవరైనా తీస్తారా? చేయడానికి వీలవుతుందా? తీస్తే డైరెక్ట్గా కేసు వేస్తారు కదా. బ్యాంక్కి లోన్ తీసుకున్నాం, ఇల్లు కట్టలేదు, వాడు వచ్చి సీల్ చేస్తారు బ్యాంక్ వారు. ఆ విధంగా సీల్ ఉంది, ఇక్కడ ముద్రించబడి ఉన్నాయి ఈ దేవుని మాటలు. ఆ పరలోకములో జరుగుతున్నటువంటి సభలో, సంభాషణలో అనేకులు మాట్లాడుతూ ఆ చుట్టబడినటువంటిది దేవుడి దూత ద్వారా యేసుక్రీస్తు వారు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి. విశ్వాసికి యేసుక్రీస్తు యొక్క ముద్ర మనకు ఉండాలి. సైతాన్ ముద్ర ఏముంది? 666 కదా. అది కాదు, రాబోయే దినాల్లో ఇంకా మనం ఉండమేమో, మన పిల్లల కాలంలో 666 ముద్ర వస్తుందట. చేతి మీద, నొసటి మీద అది వేసుకుంటేనే లోకంలో అన్ని షాపింగ్లు, అది వేసుకుంటే లోకంలో తిరగచ్చు. ఆ ముద్ర ఎక్కడ లేదో అక్కడ వాడు యేసుక్రీస్తు విశ్వాసి కనుక తిరిగి శ్రమలు వస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఇస్తున్నటువంటి యొక్క ముద్ర, ఆ ముద్రను ఇప్పడానికి నేనే యోగ్యుడను, నేనే ఒక దూతను. యేసుక్రీస్తు వారు ఒక దూతలాగా వారు ఆ విధంగా వాడు దూతలాగా ఉంటున్నారని వాక్యము సెలవిస్తుంది. 5వ వచనంలో యూదా గోత్రం సింహం, యూదా సింహం అని, సింహపు పిల్లని, యూదా గోత్రంలో ప్రాముఖ్యమైనటువంటి సింహం వలె ఒక రారాజు అంటూ యేసుక్రీస్తును వారు ఆ యొక్క సింహంతో పోలుస్తున్నారు. ఇది యేసుక్రీస్తులో బిరుదుల్లో ఇది ఒకటి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అనేకమైనటువంటి బిరుదుల్లో ఆయనకు సింహము, సింహము ఆ అడవినంతా ఏ విధంగా రాజుగా పరిపాలిస్తుందో, ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఈ భూలోకమంతటిని కూడా పరిపాలించే గొప్ప దేవుడు. మరి 7వ వచనములో కొమ్ములు, ఆ దూతకు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములే ఒక అధికారానికి గుర్తుగా, ఆ కొమ్ములే బలమైనటువంటివిగా, ఆ కొమ్ములే విశ్వాసులుగా. ఆ 7 కొమ్ములు పట్టుకొని అదొక గౌరవానికి సూచనగా, భక్తికి సూచనగా 7 కొమ్ములు కలిగి ఉన్నారు. 7 కన్నులు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి 8వ వచనంలో కూడా 4 జీవులు, 24 మంది పెద్దలు, 4 జీవులు, 4 దిక్కులు, ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. ఈ 4 దిక్కులు, 4 జీవులు అవి పరిశుద్ధమైనటువంటివిగా, పరిశుద్ధుల చేత పట్టుకొని ఆ 24 మంది ఆ పెద్దలు వీణలు పట్టుకొని ఆ సువర్ణ పాత్రను చేత పట్టుకొని దేవుని ప్రతినిత్యము ఆరాధిస్తూ గణపరిచేవారుగా, దేవుని స్తుతించే ఒక క్వైర్. మెయిన్ లైన్ చర్చెస్లో పాటలు పాడే ఇప్పుడు ఎవరు ఉంటారు? క్వైర్ ఒక 10 మంది చక్కగా మంచి యూనిఫామ్, ఒక డ్రెస్ వేసుకొని చాలా అందంగా కనిపిస్తూ, అందరి చేతిలో మైకులు, అందరు బాగా చక్కగా పాటలు పాడారు కదా. 24 మంది పెద్దలు దేవుని ప్రతినిత్యము స్తుతిస్తూ ఆ గ్రంథములో ఆ యొక్క దేవుని మహిమపరిచే విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా 8వ వచనంలో కూడా ధూప ద్రవ్యము, సాంబ్రాణి మరి ఇతర పదార్థములు కలిపి, ఆ సుగంధ ద్రవ్యాలతో కలిపి ఆ నిప్పు మీద ఆ ధూపము వేసినప్పుడు
ఆ మంచి ఆ సువాసన, ఆ అద్భుతమైనటువంటి వాసన ద్వారా పరలోకానికి ఎక్కిపోవడం. ఇక్కడ ధూపము అంటే ప్రార్థన. ధూపము వేయడం. నీ వ్యక్తిగత ధూపం వేస్తున్నావా? యాంగ్లికన్ చర్చెస్, ఎస్పీజీ చర్చ్, అక్కడ వారి దేవాలయంలో ప్రతినిత్యము ధూపము వెలుగుతుంటారు. ధూపం అంటే ప్రార్థనలు జరుగుతున్నాయి. మనమున్నా లేకపోయినా గుడి బంద్ అయినా ఇక్కడ మాత్రం ధూపము ప్రార్థన దేవుడి సన్నిధానం జరుగుతుంది. వెంటనే ఆన్సర్, జవాబులు దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ధూపము వేయడం, ఆ సువాసన వెదజల్లడం, ఇవన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రేమైనటువంటి వాళ్ళ విమోచించడానికి ప్రభు ఈ లోకానికి, మన హృదయాల్లోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందులో చిక్కుకొని ఉన్నాం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మనకు కొన్ని వేల సమస్యలు ఉంటాయి, నాట్ హండ్రెడ్స్. ప్రతిదీ సమస్య మానవుడికి. మానవుడు సమస్యల నుండి, సమస్యల గుండా ఆయన ప్రయాణం, ఈ సుడిగుండం అనే ప్రయాణంలో. అయితే ఈ మానవుడు ఆధ్యాత్మికమైనటువంటి దేవుడుగా మార్చబడితే, దేవుని కొరకు ఒక కవెనెంట్, ఒక కమిట్మెంట్ కలిగితే, నువ్వు వచ్చి ఏం చేస్తావు? 10 నిమిషాల ముందే వచ్చి ప్రభువుని చూస్తూ, సిలువను చూస్తూ, పశ్చాత్తాపడుతూ, కన్నీరు కారుస్తూ, దేవుని మహిమపరుస్తూ చేద్దామా? ఆ విధంగా, ప్రభువా ఈ జీవితం నీది, ఈ శరీరము నీది, ఈ ప్రాణము నీది, ఈ స్తుతులు నీవి, నా ద్వారా నిన్ను నేను ఈ విధంగా గణపరుస్తుందా? నాకు నీ మాటలు, నీ వాక్యము, నీ ప్రేమ, నీ వాత్సల్యత నాకు ఇంకా కనపరచు. నీ కృప లేనిది నేను బ్రతకలేదు. నీ కృప నాకు కావాలి. కొనసాగింపబడుతున్న నీ కృపలో నన్ను బంధించవా ప్రభువా. వ్యక్తిగత ధూపం ప్రతి ఒక్కరము చేయవలసినటువంటి పని. దేవుడు మరొక తరుణం, మరొక భాగ్యం, మరొక అవకాశం 2021లో ప్రభు మనకు ఇస్తున్నాడు. ఈ సంవత్సరాన్ని చూడలేక 2020లో ఆ భయంకరమైనటువంటి COVID-19 ద్వారా మన ప్రియులు, మన సొంత వారు కానీ, మన సంఘంలో వారు కానీ, మనకు తెలిసిన వారు కానీ అనేకులు నిద్రించారు. నిన్ను నన్ను జీవించడానికి గల ఒకే కారణం. విలియం బ్రూక్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఒక మాట అంటాడు, నువ్వెందుకు రక్షింపబడ్డావో తెలుసా? నీవు ఇతరులను రక్షించడానికి. ఎంత మంచి మాట. నువ్వు రక్షింపబడ్డావు, దేవుని తెలుసుకున్నావు, దేవుని బోధనలో జీవిస్తున్నావు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నావు. నీవు ఇతరులను నడిపించడానికి, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు నేను చేయవలసిన పని. ప్రభువా ఇదిగో యూజ్ మీ, నన్ను వాడుకో దేవా, ఒక పాత్రగా నన్ను మలుచుకో ప్రభువా. నేను నీ సేవ చేయడానికి, నేను ప్రతినిత్యము గణపరచడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు నీటిలోనికి రావడానికి సిద్ధంగా. చివరిగా నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఫైనల్గా సిలువను చూడాలి. సిలువలోనే మనకేమొచ్చింది? మోక్షం వచ్చింది, రక్షణ వచ్చింది, దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, ఘనత వచ్చింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మారు మనసు వచ్చింది. కారణం సిలువలో మన దేవుడు, ఆ మహాప్రభు నీ కొరకు నా కొరకు మరణించిందాడు. కనుక పశ్చాత్తాపం,
ప్రభు వైపు చూస్తాం. క్రొత్త సంవత్సరం క్రొత్త ఆశలతో, క్రొత్త దీవెనతో, క్రొత్త మనస్సుతో, క్రొత్త దేవుడైన యేసును ఎవ్రీ ఇయర్ ఆయన పుడుతూ ఉన్నాడు కదా, ఎవ్రీ ఇయర్ ఆయన లోకానికి వస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం 2021లో కూడా క్రొత్త యేసును మనం కలిగి క్రొత్త జీవితంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు మనకు నిండుగా మెండుగా దేవుడు అనుగ్రహించునుగా. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కొన్ని నిమిషాలు ఘనమైనటువంటి దేవుని మాటలు విన్నాం ప్రభా. విన్న ప్రతి మాటను మా హృదయంలో స్థిరపరచుకోవడానికి దేవ సహాయం దయచేయండి. మరి శోధకుడు, దుష్టుడు, సైతానుడు వాక్యాన్ని దొంగిలించకుండా ప్రభా మా హృదయాలను మమ్మల్ని స్థిరపరచగలిగినట్టు ప్రార్థిస్తూ చేరవచ్చిన ప్రేమిదలు పేరు పేరు దీవించి ఆశీర్వదించగలగాలి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.